అని దగ్గరికి వచ్చేసింది. అంటే మన గ్లామర్ ని మనం సినిమాల్లో కాకుండా బయట చూపించాల్సిన అవసరం అయితే లేదు మరి యాక్చువల్గా. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళ అంతే. ఇదే మనం దాన్ని తన పర్సనల్ ని ఆవిడ మరీ బల్ల గుద్ది చెప్తుంది. నా బాడీ నా ఇష్టం, అది నా పర్సనల్ లైఫ్, నా భర్తకే అభ్యంతరం లేనప్పుడు మీ అందరికి ఏంటి పోటు. ఇప్పుడు దాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారంటే మేడం, నీ బాడీ నువ్వు ఇష్టం అని వస్తున్నావు, చూసేవాడు నేను ఈ సొసైటీలో ఉన్నాను, నా కళ్ళు డిస్టర్బ్ అవుతున్నాయి, ఎవరో నా హక్కు ఇది, నా కళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నాయి నీ వల్ల, కేసేస్తానని మెసేజ్లు పెడుతున్నారు చాలా మంది. అవునా? మనకంటే వీడియోస్ పోస్ట్ చేస్తారు ఆ కింద ఎక్కడ కూడా మనం చాలా మంది మ్యారిడ్స్ ఉంటారు. సో మనము వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ కమిట్ అవుతారు. ఇప్పుడు ఒక అందమైన వస్తువుని చూస్తే ఎలా మనం ఇది బాగుంది కొనుక్కుంటూ, ఈ డ్రెస్ బాగుంది కొనుక్కుంటే అన్నట్టు, అలాగే ఏమిటంటే మనం ఎప్పుడైతే మరి పచ్చిగా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా టమిట్ అవ్వడము, సో ఏదో ఒకటి చేసేయాలని అనుకోవడం, ఇలా చేస్తారు. మనం ఏంటంటే సినిమాల వరకు ఎలా అంటే డ్రెస్ చుడీ పర్వాలేదు, ఓకే, డ్రెస్సెస్ కూడా ఎంత అంటే చాలా అసలు మీకు తెలుసా చీరలో ఉన్న సెక్సీనెస్ ఇంక ఏ డ్రెస్ లోనూ లేదండి. సీరియస్లీ ఈ రోజు ఆ వీపు వెనకాతలు ఏ మోడల్స్, ఆ బ్యాక్, ఇదంతా కనబడుతుంది, ఎక్కడ కనబడకూడదు, చీరలోనే ఉంది. ఇప్పుడు చుడి ఏముంది, ఏమీ కనిపించదు చీరలోనే. అందుకే ఆ రోజుల్లో ఈ ప్రకృతితో పోల్చిన ఏమి పోల్చినా మీరు లక్ష్మీదేవిని చూడండి, దేవతలను చూడండి, ఆ చీరని ఇలా నడుము ఇలా వచ్చేలా ఫోటోనైనా విగ్రహాన్నైనా అంత అందంగా చెక్కి దాన్ని ఏదో అనుభవించాలని ఆశ పెంచుకోమని కాదు. ఆ ప్రకృతిలో ఉన్న అందం ఎందలోనుంది, ఎలా ఉంటది అనేది శిల్పులు కూడా ఆ రోజుల్లో వాటిల్లో అలా చెక్కేవారు అని అంటే దాని అర్థం ఏమిటంటే, చూడండి ఒక అందమైంది ఏదైనా కనబడితే మనం అలా చూసుకుంటే మళ్ళీ అలా తిరిగి చూస్తూ ఉంటాం, మిస్ అయ్యేమే అని కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి, అది మనకు కాదు కానీ వెళ్ళి చూస్తూ ఉంటాం వెనక్కి. అది ఆటోమేటిక్ గా అది ఏం చేస్తుందంటే అట్రాక్ట్ చేస్తుంది అనమాట, మళ్ళీ మనం చూడకుండా ఉండలేము. అలా ఏమిటంటే ఇంకా అంటే ఇప్పుడు ఒకటండి, బయట కూడా సొసైటీలో చాలా మంది అమ్మాయిలు ఇంతవరకు డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. అది మన ఇండియాలో యూపీఆ వైపా లేకపోతే ఇంకొక వైపా ఇంకొకలే. మీకు తెలుసా రేప్ జరిగిన వాళ్ళు చాలా మంది చీరకట్టులో ఉన్న వాళ్ళు రేప్ జరిగారు. ఏమి చేసి ఇప్పుడు నేను స్విమ్ చేస్తాను, నా స్విమ్ షూట్ లో ఉన్న సినిమా లోపలే కాదు, మళ్ళీ నేను మాట్లాడుతున్నాను, స్విమ్ షూట్ లో ఉన్న ఏ ఒక్క రోజు బయటకు రాలేదు, రావు. అవును, పెడితే కదా వచ్చేవి, అదే అంటున్నాను, చూపించాలి అనేది ఉంటేనే కదా. అది అందరికీ తెలుసు, మన అవయవము ఎక్కడ, బాడీ పార్ట్లు ఎక్కడ ఎలా ఉంటాయి ఏముంటాయి అనేది అందరికీ తెలుసండి. ప్రతి మనిషికి తెలుసు, ఆడదానికి తెలుసు, మగాడికి తెలుసు. తల్లి దగ్గర పెరుగుతారు కదండి, పడుకొని పెరుగుతారు పిల్లలు, అంతే కదా. సో దీన్ని మనం ఏమిటంటే ఒక రెచ్చగొట్టే విధంగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ షూట్ అంటే ఇంతవరకే ఉంటది అనేది అందరికీ తెలుసు. దాన్ని సినిమాల్లో నాట్ ఓన్లీ గ్లామర్ రోల్స్, నేను చేయని కామెడియన్ లేరు, ఐటమ్ సాంగ్స్, గ్లామర్ రోల్స్ అంటే ఏమిటి, ఓకే ఇప్పుడు అంటే మరి ఇప్పు తిప్పుకుంటే ఏమో నాకు తెలియదు, కానీ గ్లామర్ రోల్స్ అనగానే ఏంటండి అలా మాట్లాడితే అలా కవ్వింపుగా మాట్లాడిన గ్లామర్ రోల్స్ అనేవాళ్ళు. ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర నుంచి, ధర్మవరం దగ్గర నుంచి, బ్రహ్మానందం దగ్గర నుంచి, తర్వాత మన ఏమిటి ఎంఎస్ నారాయణ, సునీలు, అందరు, సుమన్ శెట్టి, అందరికి నేను చెయ్యని కమెడియన్ లేడు, అందరితోనే చేశాను. కానీ ఈ గ్లామర్ రోల్స్ వేస్తే నన్ను అవుట్ ఆఫ్ కంట్రీ, నేను డాన్సర్ను కదా, నన్ను ఈవెంట్లకు పిలిచేవాళ్ళు కాదు. ఎందుకు అని అంటే చెప్తున్నాను, ఎందుకు అని అంటే ఆమెన్ని గ్లామర్ రోల్ చేస్తుంది ఎందుకులేండి అని అనేవాళ్ళంట. సో నేను అదే కంట్రీకి నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను. వెళ్తే సో నా డ్రెస్సింగ్ గాని, అంటే నా యాటిట్యూడ్, అంటే అక్కడ ఉండే వాతావరణం గాని ఇదంతా వాళ్ళు చూసి, ఫ్రెండ్స్ లా కాదు, వాళ్ళు అలాగే
అమ్మో మనం ఏదో తప్పుగా ఆలోచించాం అనుకున్నాము ఈమె అని. గురించి, ఉమ్, అబ్బో, ఎంత మంచిగా ఉందో ఆమె, ఉమ్, చాలా నెమ్మది ఈమె, ఇదేంటిది ఎవరితో పెద్దగా మాట్లాడదు, ఆ, ఇలా అన్నమాట. అవును. ఇలా అలా అనేవాళ్ళు. అప్పుడు ఒక అతను ఎవరో, నాకు అతను ఎవరు అనేది నాకు తెలియదు కానీ ఉమ్, అందరికి మాకు ఒక గెట్ టుగెదర్ జరుగుతుంది, డిన్నర్ జరుగుతుంటే ఉమ్, అక్కడ ఒక కామెంట్ వేశాడు, ఏది అంటే మోడ్రన్ డ్రెస్ వేస్తే అప్పుడు నన్ను అవునవును, రిజెక్ట్ అవును. చేసేవాళ్ళు కదా మరి. ఉమ్, సో మోడ్రన్ డ్రెస్ వేసినంత మాత్రం ఆలోచించే విధానం కరెక్ట్ ఉండాలి కానీ వాళ్ళు తప్పుడు మనుషులు అవును, ఏమి కాదు. కాదు ఉమ్, కాదు. సో చీర కట్టినంత మాత్రం వాళ్ళేమి పతివ్రతలు అయిపోరు, ఈ విధంగా అతను అనమాట. వాళ్ళు అనేవాళ్ళు. అలా 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 మాట్లాడారు. సో ఏంటి ఈయన ఇలా మాట్లాడారు అలా అనుకున్నాం అనమాట. అంటే అవును, నాకు అవును. సపోర్టింగ్ గానే మాట్లాడారు కానీ ఆ విధంగా ఆయన కామెంట్ చేశారు అందరిలోను. అతను ఎవరనేది మాకు కూడా తెలీదు. ఉమ్, ఆయన పాపం ఎక్స్పైర్ కూడా అయ్యారంట. ఉమ్, నాకు 3 months బ్యాక్ ఇప్పుడు తెలిసింది. ఉమ్, అతను లేరు, చనిపోయారండి. అంటే కొన్ని వర్డ్స్ మన అవును, బ్రెయిన్ లో అవును. ఉండేటట్టు. అందువల్ల ఏంటంటే డ్రెస్ సెన్స్ సినిమాల్లో చేస్తేనే మామూలుగా బయట మనం ఎంత మంచోళ్ళమైనా ఇది ఎలా అంటదరా అంటాం. అవును. ఇప్పుడు ఈ పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి పెట్టేస్తూ ప్రజల మీద ఉంటే, అవును. ఎప్పుడైతే మనం పబ్లిక్ లో కూడా రుద్దుతామో ఇంక ఎలాంటి మరి ఫేస్ ఫేస్ చేయాలి. చేయాలి, ఫేస్ తప్పదు చేయాలి, అన్నారు తప్పదు. అని అంటే Yes. ఎంత కొన్ని లక్షల మందికి ఎట్లా సమాధానం చెప్తారు అసలు? లక్షలు కాదు, కోట్ల కోట్ల మంది మీద కేసులు వేయలేం, కోట్ల మంది మీద వాళ్ళు వేసేది వాళ్ళే వేస్తారు. అవును. డిస్టర్బెన్స్ జరుగుతుందని అంటే అవును, రెడీగా అవును. ఉన్నారు చాలా మంది యాక్చువల్ గాను. సో ఇష్యూ పిల్లలు కూడా పాడైపోతారు. పిల్లలు పాడవుతున్నారనే ఇప్పుడు మేడం. 18 యువత టైం ఏళ్ళు, వేస్ట్ చేస్తుంది, 19 ఏళ్ళు యువతకి టైం పిల్లలు వేస్ట్ అవుతుంది, వాళ్ళ కెరీర్ పాడవుతుంది. కెరియర్ పాడైపోతుంది దీనివల్ల అనేసి అని ఆలోచిస్తారు, చెప్పేసి. ఖచ్చితంగా నేను ఆలోచిస్తారు. వేసుకున్నానని వాడెందుకు చూడాలని అవును. అంటే అది అందరికీ తెలుసు మేడం, అవును. అబ్బాయిని అమ్మాయి చూస్తాడు అని చెప్పేసి. అవును. అదే అబ్బాయిని మనం కింద మీద చూస్తామా? అవును. అక్కడ ఏం చూడలేము, ఏం చూడడానికి? చూడడానికి చూడడానికి ఏముంటది? ఆ అమ్మాయిని మరి అందం ప్రకృతితో పోల్చింది అందుకే కదా. అవును. మన అంటే జనరల్ గా మాట్లాడుకుంటే అది అట్రాక్షన్ అంతే అంతే, ఉంటది. అది అంతే. కాదనడానికి ఏదో మనం కప్పిపుచ్చడానికి ఏం లేదు దానిలోని. బట్ డ్రెస్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అవును. నా ఒపీనియన్, అవును. అండ్ మీ ఒపీనియన్ కూడా అదే అని అనుకుంటున్నాను. లేదు, లేదండి, కోట్లాది మంది భారతీయుల ఒపీనియన్ కూడా ఎవరి అదే అని ఒపీనియన్ అయినా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. చెప్పాను కదా, సినిమా వాళ్ళు అనేది ఆ ఫంక్షన్ వరకు ఇంకో దానికో, అయ్యో మనం ఎలాగైతే డైరెక్టర్లు వస్తారో వాళ్ళు వస్తారో మనం కొంచెం అందంగా కనబడితే మరికో సినిమాలో పెట్టుకుంటారు అని ఒక మార్కెటింగ్ స్టంట్. అంతే అంతే. ఇప్పుడు అది Mention ఏమిటి, చేస్తున్నది ఏమి అదే. గ్రేట్నెస్ ఏమిటి, ఆ. ఏటి ఈ వేషాలు ఏంటి, భార్యాభర్తలు ఈడిపోతారు. చాలా మంది ఏంటంటే ఆమె దీనికి లోనయ్యి నా పెళ్ళం కూడా ఇలా ఉంటే బాగుండు అనుకుని ఊహిస్తాడు. అవును, అంతే కదా. వద్దన్న వాళ్ళని ఆ, వేయిస్తుంటారు. మరి ఒకసారి డ్రెస్ ట్రై చెయ్యి, నాకు చూడాలని ఉందా? ఆవిడకేమి ఇష్టం ఉండదు వేసుకోవడం. ఈమెకి ఏమి ఇష్టం ఉండదు. అలా 2 సార్లు ఫోర్స్ చేస్తే పోయి డొమెస్టిక్ కేసు Yes. అయిపోయింది. అంతే. మరి అందుకే కదా చాలా మంది పెళ్ళైన 5 నెలలకి 3 నెలలకి 2 నెలలకి ఇడిపోతున్నారు. ఆ, ఆయన కోరికలు ఈమె తీర్చలేదనో మొత్తం మీద ఏంటని నువ్వు అడుగుతున్నది ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఒక లిమిట్ లో ఉంటే ఉంటే బాగుంటుంది. మంచిది. డిఫరెంట్. అంతే. సినిమా వాళ్ళని దయచేసి డిగ్రేడ్ Involve చేయకండి, చేయి. అవును. ఇన్వాల్వ్ చేయకండి. అతను ఆ మాట అనడం తప్పు. ఉమ్. సినిమా హీరోయిన్లు అందరికీ చెప్తున్నాను తల్లి, సామాన్లు లోపలేసుకోండి అనేది ఒక్కటే తప్పు తప్ప ఉమ్. ప్రకృతితో పోల్చడం గాని మన సంస్కృతి గాని ఇదంతా చాలా 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 బాగా చెప్పాడు, చాలా బాగా వర్ణించాడు కూడా ఆయన. అవును. లేదు అయ్యి మేడం, ఉన్నది ఈ పాయింట్ ఒక్కటే తప్పు అంతే. ఇంకేమీ లేదు. ఎవరైనా భారతదేశం కోసం యుద్ధాలే చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు సైనికులు అక్కడ అంతే ఉండి. కదా. మనం సింపుల్ గా భారతదేశంలో కల్చర్ అది ఇది తొక్కేస్తున్నారని అంటే వాళ్ళని ఇండియాకి వాల్యూ అలా కాదు, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్క సైనికుడిని మన కుటుంబ సభ్యుడిగా, ఏదో ఒక తండ్రా తమ్ముడా అన్నయ్య ఏమిటి ఫ్రెండా ఎలా అయినా అనుకోండి, హుయిదిస్ అండి ఎవరండి అది అంత చలిలో అంత దీనిలో. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చిందంటే మన స్వెటర్లు వేసుకొని కప్పుకొని లోపల అలాంటి మంచు కొండల్లో ఎంతమంది ప్రాణాలు వదిలేస్తున్నారో మన కోసం కాపలాదారులుగా వాళ్ళు పనిచేస్తూ, అలాగని వాళ్ళకి కోటేసి రూపాయలు ఇలాగ శాలరీస్ కాచిపడి ఇలాగ వెళ్తున్నారని అంటంత కూడా లేదండి. ప్రతి మనిషి దేశం కోసము ఏదైతే యుద్ధ భూమిలో పనిచేస్తున్నారో సాక్రిఫికేషన్ చెయ్యాలి, నా ధర్మము అనేది సమ్ ఫ్యాషన్ లేకపోతే దానికి మిలిటరీకి వెళ్ళలేరు ఖచ్చితంగా అండి. అదొక త్యాగం. మనిషి జన్మ ఎత్తిన తర్వాత. సో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు వెళ్తున్నారండి.
ఇప్పుడిప్పుడు అమ్మాయిలు కూడా వెళ్తున్నారు తెలుసండి. రెస్పెక్ట్ ఆ, చేయాలి ఆ, అలాంటి వాళ్ళని మనం కాల్ దగ్గర పెట్టినా తప్పులేదు తప్పు లేదండి. అలాంటి వాళ్ళ కోసం మనం ఏమి వీళ్ళ గురించి చేసినా టైం తప్పు వేస్ట్ లేదండి. జరుగుతుంది ఇప్పుడు. ఇంత టైం వేస్ట్ అసలు యాక్చువల్ గా చెప్పాలంటే. మామూలుగానేది ఇంత మీడియా ఇంత టైం మహిళా కమిషన్స్, పోలీసులు ఎంక్వైరీలు, పోలీసులకు టైం వేస్ట్, ఇదంతా టైం వేస్టే గవర్నమెంట్ కి టైం వేస్ట్. ఇది పెద్ద రచ్చ అయింది అనుకోండి, గవర్నమెంట్ కి గవర్నమెంట్ కూడా టైం వేస్టే కదా. తీరా చూస్తే ఇది ఏమైనా బోర్డర్ కోసం యుద్ధం రా అంటే కాదు, యుద్ధం కంటే ఘోరంగా ఉందండి. మొన్న జరిగిన యుద్ధం, మన మోడీ గారు యుద్ధం కూడా పాకిస్తాన్ మీద రెడీ అన్నారు, చెయ్యాలి అని అన్నారు. అప్పుడు కూడా ఇంత డిస్కషన్ లేదు, ఎవరు మీడియా కూడా అంత పెద్దగా రాలేదు. ఇది ఏంటి అన్నెసరీ ఒక టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. తర్వాత ఇది ఒకటి దీని వల్ల తెలిసింది ఏంటంటే, ఒక పాయింట్, ఇన్ని రోజులు ఏదైతే ఒపీనియన్స్ చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారో, ఇవన్నీ బయటకు వచ్చి అమ్మ బాగా రెండమ్మ దయచేసి మా కళ్ళకు నొప్పి, మా బుర్రలకి రియల్లీ నేను రియాలిటీ బయటకు వచ్చి ఎస్టర్డే నాకు అదే అనిపించింది. నేను సెటిల్ అవుతా, ఏది జరిగినా మంచిగా ఒక మంది ఒపీనియన్ అంటే లోపలి వీళ్ళు ఇలా సఫర్ అవుతున్నారా, అసలు ఈవిడ ఏంటి, ఈవిడ పరిస్థితి ఏంటి, ఈవిడికి ఏం చెప్పాలి, అసలు ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు, మన బాధని ఎవరు వ్యక్తపరుస్తారు అనే విధంగా ఆలోచించి అందరూ మొత్తం బయటకు వచ్చేసినట్టున్నారు. పెద్ద డోర్ ఓపెన్. చాలా చాలా మంచి మెసేజ్ అయితే, చాలా మంచి, అంటే ఏది మీ నుంచి అనుకున్నానో అదైతే వచ్చింది. థ్యాంక్ యూ.